హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మన కథలు మనందరి కథలు, ప్రజెంటెడ్ బై ఎంఎస్ క్రోనికల్స్. నేను మీ లావణ్య. ఈరోజు ఎపిసోడ్లో వినబోతున్న కథ హాస్టల్ స్టడీ అవర్స్, రిటెన్ బై అంకిత పోతుగంటి. ఇక స్టోరీలోకి వెళ్దామా? స్టడీ అవర్స్, ఈ పేరు వింటే ఒక రకమైన ఫీలింగ్ వస్తుంది కదా. నా లైఫ్లో నా స్టడీ అవర్ మెమరీస్ గురించి ఇప్పుడు మీతో షేర్ చేసుకుంటా. 10th క్లాస్ వరకు ఎలాంటి స్టడీ అవర్స్ లేకుండా మా ఇంట్లోనే ఉంటూ రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ లేకుండా హ్యాపీగా గడిపేదాన్ని. నా లైఫ్కి నేనే రాజు నేనే మంత్రి అనే లెవెల్లో అమ్మకి ఆర్డర్స్ వేస్తూ ఉండేదాన్ని. ఇలా చూస్తూ ఉండగానే నా 10th అయిపోయింది. ఇంకా నేను ఫ్రీ బర్డ్, కొత్త కాలేజ్, కొత్త ఫ్రెండ్స్ అని అనుకున్నా. కానీ ఇంటర్లో జాయిన్ అయ్యాక అర్థమైంది నేను ఫ్రీ బర్డ్ కాదు కదా, ఏకంగా జైల్లో వెళ్ళి పడ్డానని. ఇంట్లో ఉన్న నన్ను మా అమ్మ జైల్లో పడేసింది, అదేనండి హాస్టల్లో పడేసింది. అప్పుడు స్టార్ట్ అయింది నాకు ఈ స్టడీ అవర్స్ గోల. ఎలాంటి రూల్స్ లేని నా లైఫ్లో ఎర్లీ మార్నింగ్ 6కే లేచి అసలు చదవడమే చేతకాని నేను వెళ్ళి స్టడీ అవర్స్లో కష్టపడటాలు, మళ్ళీ కాలేజ్కి వెళ్ళడం, అక్కడ మళ్ళీ క్లాస్ అయిపోగానే మళ్ళీ చదవడం, మళ్ళీ ఈవినింగ్ 5 వరకు స్టడీ అవర్స్లో కూర్చొని హాస్టల్కి వెళ్ళి 1 అవర్ అవ్వకముందే మళ్ళీ స్టడీ అవర్స్. నేనే రాజు నేనే మంత్రి అన్న నా లైఫ్లో దీనమ్మ జీవితం అనే పరిస్థితి వచ్చింది. అయినా కష్టపడి మంచి పర్సంటేజ్తో ఇంటర్ కంప్లీట్ చేశా. అమ్మయ్య, ఇంటర్ అయిపోయింది. ఇక ఇప్పటి నుంచి హ్యాపీగా ఇంట్లో ఉండి డిగ్రీ కంప్లీట్ చేయొచ్చు అనుకునే లోపే అక్కొచ్చి నిన్ను హాస్టల్లో జాయిన్ చేస్తున్నానని చెప్పింది. మళ్ళీ హాస్టల్లో పడేశారు. ఇక డిగ్రీ హాస్టల్ లైఫ్ అయితే ఇంటర్ కన్నా దారుణం. అప్పుడు అనిపించింది ఇంటరే బెటర్ రా నాయనా అని. ఈ డిగ్రీలో స్టడీ అవర్స్ మామూలుగా ఉండేవి కాదు. మార్నింగ్ 4కే లేచి గ్రౌండ్, 6 to 8 స్టడీ అవర్స్, మళ్ళీ 9కి కాలేజ్, ఆఫ్టర్నూన్ వరకు క్లాసెస్ అవ్వగానే స్టడీ అవర్స్. ఇదంతా చూసి స్టార్టింగ్లో ఏడ్చేశాను. మళ్ళీ ఈవినింగ్ 6 వరకు గ్రౌండ్, ఆ తర్వాత 7 to 8 స్టడీ అవర్స్, నెక్స్ట్ డిన్నర్ అయ్యాక 9 to 11 మళ్ళీ స్టడీ అవర్స్. అలా 3 years ఇదే నా లైఫ్. అప్పుడు ఆ టైంలో ఎన్నిసార్లు ఎంతమంది టీచర్స్ని తిట్టుకున్నానో మాటల్లో చెప్పలేను. బట్ ఇంటర్ నుంచి వచ్చేసాక డిగ్రీలో ఇంటర్ గురించి తలుచుకోని రోజు లేదు. డిగ్రీ నుంచి బయటకు వచ్చాక నా హాస్టల్ లైఫ్ ద బెస్ట్ అనుకోని రోజు లేదు. అన్ని మెమరీస్ ఉన్నాయి. అవేంటో మీకు కూడా తెలిసే ఉంటాయి కదా. స్టడీ అవర్స్లో ఫ్రెండ్స్తో ముచ్చట్లు, గాసిప్స్, అల్లరి, ఇవన్నీ చూసి మేడం తిట్టడాలు, ఫుడ్ బాగాలేదని హాస్టల్ వార్డెన్తో చిన్న చిన్న ఆర్గ్యుమెంట్స్, క్లాస్లో బోర్ కొడితే నిద్రపోవడాలు, ఇలాంటి ఎన్నో మెమరీస్ ఇప్పటికీ రీకాల్ చేసుకుంటూనే ఉంటాను. ఆ మెమరీస్ నుంచి నేను ఇప్పటికీ బయటికి రాలేను. అవి గుర్తొస్తే నా ఫేస్లో ఒక చిన్న స్మైల్ వస్తుంది. దోస్ ఆర్ ద బెస్ట్ మెమరీస్ ఇన్ మై లైఫ్. ప్రస్తుతానికి నేను జాబ్ చేస్తున్నా. అప్పట్లో నేను స్టడీ హౌస్లో కూర్చునేదాన్ని. ఇప్పుడు నా స్టూడెంట్స్ని నేను స్టడీ హౌస్లో కూర్చోబెడుతున్నా. నాకు తెలుసు నాలాగా వాళ్ళు కూడా నన్నెంతో తిట్టుకుంటారో పాపం. కానీ వాళ్ళకి తెలీదు నాలాగే వాళ్ళు ఈ జ్ఞాపకాలను వారి హాస్టల్ లైఫ్ అయిపోయాక నెమరేసుకుంటారని. ఐ రియల్లీ మిస్సింగ్ మై కాలేజ్ డేస్. ఇలాంటి కథలు మీ జీవితంలో కూడా ఉండే ఉంటాయి కదా. వాటిని మీరు ఇలా పోడ్కాస్ట్ రూపంలో వినాలనుకుంటే మీ స్టోరీస్ని కింద డిస్క్రిప్షన్లో ఉన్న మా ఈమెయిల్కి సెండ్ చేయండి. పోడ్కాస్ట్ని ఎంజాయ్ చేయండి.